ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అనుదినము దేవుని వాక్యమును ధ్యానించుకునడం ద్వారా మన హృదయం తెప్పరిల్లుతుంది. అదేవిధంగా మన జీవితంలో ఎన్నో మేలులను ఆశీర్వాదాలను మనం చూడగలుగుతాం. ఎందుకంటే దేవుని వాక్యము జీవము కలిగిన వాక్యం. ఆ జీవాన్ని మనలో నింపుకున్నప్పుడు మనలో ఉన్న నిరాశ నిస్పృహ అన్నిటినీ దేవుడు తీసేసి నూతన ఆశను మనలో చిగురింపచేస్తారు. అందువల్ల జీవము గల ఈ వాక్యమును అనుదినము చదవటానికి, అనుదినము ధ్యానించడానికి, అలాగే అనుదినము వినడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో గొప్ప అద్భుతాలను ఆశీర్వాదాలను మీరు చూస్తారు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు ఒక అపోహలో జీవిస్తున్నారు. ఏమనుకుంటున్నారు అంటే, నాకు అర్హత లేదు, నేను అర్హురాలిని కాను, లేదా నేను అర్హుని కాను అనే ఒక అపోహలో చాలామంది జీవిస్తున్నారు. ఎందుకంటే నేనే చాలామందిని చూశాను, నా కుటుంబంలోనే కానీ, నా స్నేహితులలోనే కానీ, అలాగే నాకు తెలిసిన కొంతమంది విశ్వాసులలోనే కానీ నేను చూశాను ఇదే మాట. చాలామంది నాకు అర్హత లేదు, దేవుని ప్రార్థన చేసే అర్హత నాకు లేదు, దేవుని సన్నిధిలో నిలబడే అర్హత నాకు లేదు, దేవుని ప్రార్థించే అర్హత నాకు లేదు, దేవుని సేవ చేసే అర్హత నాకు లేదు అని చాలామంది తమకు అర్హత లేదు అనే అపోహలో జీవిస్తున్నారు. అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అసలు అర్హత అంటే ఏంటండి? ఒక మనిషి యొక్క అర్హతని ఎవరు నిర్ణయిస్తారు? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క అర్హతని ఎవరు నిర్ణయిస్తారు? ఆ వ్యక్తి కుటుంబంలో ఉండాలా వద్దా అని ఆ వ్యక్తి యొక్క అర్హత నిర్ణయించేది ఎవరండి? ఆ కుటుంబం యొక్క యజమాని. ఆ కుటుంబం యొక్క యజమాని ఆ వ్యక్తి యొక్క అర్హతను నిర్ణయిస్తాడు. అలాగే ఒక గ్రామంలో ఆ కుటుంబం యొక్క అర్హతని ఎవరు నిర్ణయిస్తారు? ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండాలా వద్దా అనే ఆ కుటుంబం యొక్క అర్హతను నిర్ణయించే హక్కు ఎవరికి ఉంది? ఆ గ్రామ అధికారికి ఉంది. ఒక వ్యక్తి యొక్క అర్హతను నిర్ణయించే హక్కు ఒక అధికారికి మాత్రమే ఉంది. అదేవిధంగా క్రైస్తవులమైన నీకు, నాకు, మనందరికీ అధికారి ఎవరండి? తండ్రి అయిన దేవుడు. ఆయనే మనకి అర్హత ఇచ్చినప్పుడు ఇంకెవరండి నువ్వు అర్హత లేదని చెప్పడానికి? ఇంకా ఎవరికి ఉందండి ఆ హక్కు నీకు అర్హత లేదని చెప్పడానికి? ఎవరో నీకు అర్హత లేదు అని చెప్పగానే నిజంగానే నాకు అర్హత లేదని నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీ దేవుడే నీకు అర్హత ఇచ్చినప్పుడు నాకు అర్హత లేదు, నేను అర్హత లేని వాడిని, నేను అర్హత లేని దానిని నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీకు అర్హత లేకుండానే ఈరోజు నువ్వు సజీవంగా ఉంటాను అనుకుంటున్నావా? నీకు అర్హత లేకుండానే నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయ్యావనుకుంటున్నావా? నువ్వు క్రైస్తవుడు అయ్యావనుకుంటున్నావా? నీకు అర్హత లేకుండానే ఈరోజు జీవించి ఉండి నేను చెప్తున్న ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు అనుకుంటున్నారా? అర్హత లేకపోతే మీరు ఈరోజు సజీవంగా కూడా ఉండరండి. నీకు అర్హత ఉంది కాబట్టి ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు. నీకు అర్హత ఉంది కాబట్టి నువ్వు ఈరోజు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు. కాబట్టి దయచేసి నాకు అర్హత లేదు, నేను అర్హుణ్ణి కాను, నేను అర్హురాలిని కాను అనబడే ఆ ఆలోచనను మీ మనసులో నుంచి తీసివేయండి. ఎందుకంటే ఏ రోజైతే క్రీస్తు నీ కోసం, నా కోసం శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడో, తన రక్తాన్ని చిందించాడో, ఆ రోజే మనందరికీ ఆయన నామంలో అర్హత లభించింది. ఆయనకు ప్రార్థించే అర్హత వచ్చింది, ఆయనను అడిగే అర్హత వచ్చింది. దేవుడేమో మీరు నా పిల్లలు, మీరు నా వారు, మీరు నా సంతానము, మీరు నా వారసులు అని చెప్తుంటే మనమేమో మాకు అర్హత లేదు, మేము అర్హత లేని వాళ్ళము, నేను అర్హురాన్ని కాను, నేను అర్హుణ్ణి కాదు అని అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి భార్య నాకు అర్హత లేదని చెప్పి నేను అనుకుంటుందా? ఎందుకు అనుకుంటుందండి? ఏమనుకుంటుంది తెలుసా? నా భర్త ఒక ముఖ్యమంత్రి. అలాంటిది ఒక ముఖ్యమంత్రి భార్యకి అంత అర్హత ఉన్నప్పుడు సాక్షాత్తు యావత్ సృష్టిని సృష్టించిన సృష్టికర్త వారసులు అండి మనం అందరం. క్రైస్తవులము మనం పిలువబడిన వెంటనే మన అందరికీ దేవుని వారసత్వం లభిస్తుంది. దేవుని వారసులమైన మనము అర్హులం కాదు అని ఎందుకు అనుకుంటున్నావు? అర్హత లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు బైబిల్లో ఎన్నో సందర్భాలలో చాలా స్పష్టంగా మాట్లాడారండి. ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహాన్ని ఇచ్చాడు, ఆయన కృపను అందించాడు, ఆయన అర్హతనిచ్చాడు. దేవుని సన్నిధిలో నిలబడే అర్హత దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఇంకొంతమంది ఏమనుకుంటారు అంటే, మా అన్నయ్య దేవునికి రోజు ప్రార్థన చేస్తాడు, ప్రతిరోజు వాక్యం చదువుతాడు, దశమ భాగాలు ఇస్తూ ఉంటాడు, దేవునిలో ఎంతో ముందు ఉంటాడు అన్ని విషయాలలో కూడా. కానీ నేను చూస్తే ప్రతి విషయంలో వెనకబడిపోయి ఉంటాను, చాలా బలహీనంగా ఉంటాను, పిరికివాడిని, అన్ని పనుల్లో నేను ముందుకు వెళ్ళలేను. కాబట్టి నాకంటే మా అన్నయ్యకి ఎక్కువ అర్హత ఉంది అని చాలామంది అనుకుంటారు. లేదండి, అస్సలు కాదు. ఎందుకంటే నీ బలహీనత ఏంటో,
నీ దేవునికి తెలుసు. నీ బాధ ఏంటో నీ దేవునికి తెలుసు. నువ్వున్న సిచ్యువేషన్ ఏంటో నీ దేవునికి తెలుసండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా స్పష్టంగా రాయబడినుంది. ఏమన్నా తెలుసా? మన ప్రధాన యాజకుడు అని ఇక్కడ బైబిల్లో పౌలు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో తెలుసా అండి? మన ప్రధాన యాజకుడు అంటే ఇక్కడ క్రీస్తే మన అందరికీ ప్రధాన యాజకుడు. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు. మళ్ళీ చదువుతున్నాను, స్పష్టంగా వినండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. మన బలహీనతలు అన్నీ దేవునికి తెలుసండి. ఎందుకంటే ఆయన కూడా ఒక మనిషిలా ఈ లోకంలో జీవించాడు. ఒక మనిషిలో ఉండే బలహీనతలు అన్నీ దేవునికి తెలుసండి. మనిషి ఏ సిచ్యువేషన్లో బలహీన పడిపోతాడో, మనిషి ఏ సిచ్యువేషన్లో బలహీనంగా ఉంటాడో, ఏ సిచ్యువేషన్లో తనను తాను తగ్గించుకుంటాడో, ఏ విషయంలో మనిషి కృంగిపోతాడో, ఇవన్నీ దేవునికి స్పష్టంగా తెలుసండి. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న ప్రతి బాధ దేవుడు ఎప్పుడూ అనుభవించేశాడు. అందుకనే నువ్వున్న పరిస్థితి ఆయనకు తెలుసు. నువ్వు బలహీనుడు అని, నువ్వు బలహీనంగా ఉంటావని ఆయనకి తెలుసు. నువ్వు ప్రత్యేకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్న ఆయన అర్థం చేసుకుంటాడు. నేను బలహీనంగా ఉంటున్నాను, నేనంటే దేవుడికి ఇష్టం లేదేమో, నాకు దేవుని అర్హత లేదేమో నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఈ వాక్య భాగంలో మీరు కిందకి చదివితే చూడండి, 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అంటే నీకు ఏదైనా సహాయము కావాలి అంటే, నాకు అర్హత లేదు, నాకు ఏ అర్హత లేని వాడిని, అర్హత లేని దానిని అని ఆలోచించొద్దు. నీకు ఏదైనా కావాలి అంటే నీ తండ్రిని అడుగు. ఎందుకంటే దేవుడు బైబిల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని మీరు నా దాసులు, మీరు నా భక్తులు, మీరు నా సేవకులు అని ఎక్కడ అనలా. మీరు నా పిల్లలు, మీరు నా వారసులు అని మనిషిని దేవుడు సంబోధిస్తుంటే, దేవునికి వారసులమైన మనమేమో మాకు అర్హత లేదని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నీ అర్హతను నిర్ణయించే హక్కు కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే మనందరికీ అధికారి ఆయనే. ఆయనకే మన అర్హతను నిర్ణయించే హక్కు, అధికారం ఉంది. ఈ మనుషులందరూ నీకు అర్హత లేదన్నంత మాత్రాన నీకు అర్హత లేకుండా పోదు. సాక్షాత్తు దేవుడే నీకు అర్హత ఉందన్నప్పుడు ఈ మనుషుడు నీ అర్హత నిర్ణయించడానికి. మరి కొంతమంది ఏమంటారు అంటే, నేను చాలా సంఘాల్లో కూడా చూశాను ఇదే విషయాన్ని. చాలా సంఘాల్లో ఏమంటారంటే, ఒక స్త్రీకి బలిపీఠం ఎక్కే అర్హత లేదంట, ఒక స్త్రీకి వాక్యం చెప్పే అర్హత లేదంట, ఒక స్త్రీకి ప్రార్థన చేసే అర్హత లేదంట. ఎవరు చెప్పారు నీకు? చాలామంది దైవజనుల వాక్యాలు నేను విన్నాను. నేను దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే దేవుడే దాన్ని వ్యతిరేకించాడు. దేవుడు పురుషుని కంటే స్త్రీని తక్కువగా చేయలేదండి. ఆదాము ప్రక్కటెముక నుంచి అవ్వను సృష్టించాడు, కానీ ఆదాము కాళ్ళ దగ్గర నుంచి సృష్టించాల. ఒకవేళ నిజంగానే స్త్రీని పురుషుడి కంటే తక్కువగా చేయాలి అనుకున్నప్పుడు ఆదాము కాళ్ళ దగ్గర నుంచి సృష్టించాలి కదా అవ్వని. ఇక్కడ ఎక్కడ నుంచి సృష్టించాడండి? ప్రక్కటెముక. అంటే మగవాడితో ఆడదానికి సమాన హక్కు ఉంది. అంతేగాని ఆడవాళ్ళు పురుషులతో పోలిస్తే ఎక్కడా తక్కువ కాదండి. చాలా సంఘాలను నేను చూశాను. ఆడవాళ్లకు వాక్యం చెప్పే అర్హత లేదు అంటారు, ఆడవాళ్లకు బలిపీఠం మీద ఉండే అర్హత లేదు అంటారు. ఎవరు చెప్పారు? దేవుడే ఇచ్చాడు నీకు ఆ అర్హతని, దేవుడే ఇచ్చాడు నీకు అధికారాన్ని. దేవుడు ఇచ్చిన అర్హతను కాదనే హక్కు ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, ఎవ్వరికి ఇవ్వబడలేదు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు ఈ అర్హత గురించే. మనం గలతీయులకు రాసిన పత్రికలో చూసుకుంటే గనక, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము కనుక మనం చూసుకుంటే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరంటండి? బాప్తిస్మము పొందిన వాళ్ళందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారంట. ధరించుకోవడం అంటే ఏంటండి? ఇప్పుడు ఒక కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నారు అనుకోండి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని ఏమనుకుంటారు? అబ్బో ఈ వ్యక్తి ఎంత డబ్బు ఉన్నాడో, బాగా డబ్బులు ఉంటాయి ఈ వ్యక్తికి అనుకుంటారు. ఒక కాస్ట్లీ డ్రెస్సును వేసుకుంటేనే నీ విలువ అంతలా పెరిగిపోయినప్పుడు, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తామని తెలుసా? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారంట. అంటే ఒక కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటేనే నీ విలువ, నీ అర్హత పెరిగిపోతుందే, అలాంటిది నువ్వు సాక్షాత్తు క్రీస్తునే ధరించుకొని ఉన్నావు. ఆయననే నువ్వు ధరించుకొని ఉన్నప్పుడు నీ అర్హత ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి నువ్వే ఊహించుకో. క్రీస్తుని ధరించుకొని ఉన్న నువ్వు అర్హత లేదని ఎందుకు అనుకుంటున్నావు? అదే వచనంలో మనం ఇంకా చూస్తే గనక, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు. ఇది మళ్ళీ చదవండి, స్పష్టంగా చదవండి. ఏంటంట? పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ
ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. చూసారా అండి, దేవుని దృష్టిలో పురుషుడు స్త్రీ, స్త్రీ కంటే పురుషుడు ఎక్కువ అని అస్సలు లేదండి. దేవునిలో పురుషుడైనా స్త్రీ అయినా, దాసుడైనా స్వతంత్రుడైనా, ఇంకేంటంట గ్రీసు దేశస్థుడైనా యూదుడైనా ఎవరైనా కానీ ఆయన దృష్టిలో సమానమే. ఈ మధ్య కొంతమందిని నేను చూశాను, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఉన్నారు, వాళ్ళు మనకంటే ఎక్కువ అర్హత కలిగిన వాళ్ళు అని చెప్పి చాలామంది అపోహపడుతూ ఉంటారండి. ఒకప్పుడు నిజమే, ఒకప్పుడు నిజంగానే దేవుడు వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు ఈ లోకంలో ఉన్న మిగిలిన వాళ్ళతో పోలిస్తే. కానీ ఏ రోజైతే యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడో, ఏ రోజైతే యేసయ్య మనందరి కోసం తన అమూల్యమైన రక్తాన్ని శిలువలో చిందించాడో, ఆ రోజే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు అలాగే అన్యులమైన మనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు తొలగించేశారు. అందుకని ఈ వాక్య భాగంలో స్పష్టంగా రాయబడి ఉంది యూదుడని. యూదుడంటే ఎవరండి? యూదుడంటే దేవుని ప్రజలే. ఆయన వాళ్ళను ఉద్దేశించే వాళ్ళే యూదులు, దేవుని పిల్లలే యూదులు. అందుకని ఇందులో రాయబడి ఉంది ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని. గ్రీసు దేశస్థులు అంటే అంజులండి, దేవుని ప్రజలు కాదు. కాబట్టి ఇక గ్రీసు దేశస్థులు అంటే మిగిలిన వాళ్ళందరినీ వేసుకోండి, నువ్వు నేను ఇక మనం వాళ్ళందరూ అన్యులమే కదా. ఇశ్రాయేలీయులేమో దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని వాళ్ళు. యూదుడైనా గ్రీసు దేశస్థులకైనా సమాన అర్హత ఇవ్వబడింది. కాబట్టి బైబిల్లో దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు నీకు అర్హత ఉంది అని. దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు నువ్వు అర్హుడివి, నువ్వు అర్హురాలివి అని. అలాంటప్పుడు ఎవరో నీకు అర్హత లేదు అంటే నువ్వు ఎందుకు బాధపడిపోతున్నావు? ఎవరో నీకు అర్హత లేదు అంటే నువ్వు ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? నీ అంతటి నువ్వే నాకు అర్హత లేదు, నేను అర్హుని కాదని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడే నీకు ఇచ్చాడమ్మ అర్హత. ఇంకా వాక్య భాగంలో మనం కింద చదివితే ఆఖరి వచనంలో ఉంటుంది కదా, మీరు క్రీస్తు సంబంధులైతే పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్బా, చూసారండి ఇంత మంచి మాట. ఏంటంట మనము క్రీస్తు సంబంధులమైతే, క్రీస్తు సంబంధులు అంటే ఏంటంటే క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు, క్రైస్తవులమైన మనం అందరము, క్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొందిన మనం అందరము, ప్రతి క్రైస్తవుడు క్రీస్తు సంబంధే. కాబట్టి క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తు సంబంధులైతే పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అంటే నువ్వు క్రైస్తవుడు అయితే చాలు, అబ్రహాముకు దేవుడు వాగ్దానాలు చేశారు చూసావా, ఆ ప్రతి వాగ్దానము నీకు కూడా లభిస్తుంది, నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు కూడా ఆ వాగ్దానానికి వారసుడివే. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానానికి వారసులు ఎవరండి? ఇశ్రాయేలీయులు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికల్లో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే నువ్వు కనుక క్రీస్తు సంబంధివి అయితే అబ్రహాముకు దేవుడు చేసిన ప్రతి వాగ్దానము అది నీకు కూడా వర్తిస్తుంది, నువ్వు కూడా ఆ వాగ్దానానికి అర్హుడివే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడే నీకు అర్హతనిచ్చాడమ్మా. ఇంకేంటమ్మా నువ్వు అర్హత లేదనుకోటానికి? ప్రార్థించు. నాకు అర్హత లేదనుకోవద్దు, నువ్వు ప్రార్థించు. అయ్యా నేను చాలా తప్పులు చేశానయ్యా, నేను చాలా పాపాలు చేశానయ్యా, నేను దేవుని ఎడల ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా, ఎన్నోసార్లు దేవుణ్ణి దూషించానయ్యా, నాకు అర్హత లేదయ్యా. లేదు 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 నీకంటే దేవుణ్ణి దూషించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. పౌలు గారు తెలుసా మీకు? గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తుల కార్యములు, ఇంకేంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ రాసింది ఆయనండి. గొప్ప స్వార్థికుడండి పౌలు గారు. అలాంటి పౌలు గారు ఒకప్పుడు క్రీస్తు విరోధి అంటండి, తెలుసా? అంటే క్రీస్తుని దూషించేవాడు. ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో వాళ్ళందరినీ చంపేసేవాడు. పౌలు గారిగా మారకముందు ఆయన పేరు సౌలు అండి. ఆయన క్రీస్తు విరోధి, దేవుణ్ణి దూషించారు, దేవుని ప్రజల్ని హింసించారు. అయినా కూడా పౌలు గారిని వాడుకుని దేవుడు ఎంత గొప్ప సేవ చేయించాడండి. ఈరోజు ఇన్ని పత్రికలు మనకు అందించాడండి దేవుడు పౌలు గారి చేతే. కాబట్టి నరహత్య చేసిన పౌలు గారికే దేవుడు అర్హత ఇచ్చాడు. నువ్వు చేసిన పాపాన్ని నేను క్షమించడం అనుకుంటున్నావా? నిజమైన పశ్చాత్తాపం నీలో ఉంటే, నిజంగానే నేను తప్పు చేశానన్న ఆ భావన నీలో ఉంటే క్షమించడానికి నీ దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు చేసిన పాపాన్ని ఆయన ముందు ఒప్పుకొని పశ్చాత్తాపడతావో ఆ రోజు నీ పాపం అంతా తుడిచిపెట్టుకుపోతుంది, నువ్వు దేవునిలో అర్హతను సంపాదించుకుంటావు. కాబట్టి ఎక్కడి నుంచైనా నాకు అర్హత లేదు, నేను అర్హత లేనివాడిని, నేను అర్హత లేనిదాన్ని అనే ఆలోచన దయచేసి మానుకోండి. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రార్థన చేసే అర్హత నీకుంది, దేవుడిని నీ కోరికలను అడిగి తీర్చుకునే అర్హత నీకుంది, నీకున్న బాధలను నీ దేవునితో పంచుకునే అర్హత నీకుంది. అలాగే ఇంకో మాట చెప్పమంటారా, నీ దేవుని సేవ చేసే అర్హత కూడా నీకుంది. నేను ఆల్రెడీ వాక్యంలో చెప్పానండి,
నీ దేవుని సేవ చేయడానికి నీకు అర్హత ఇవ్వబడింది. నువ్వు నీ దేవుని సేవ చేయాలి అనుకుంటే వచ్చే ఎవ్వరిని నాపరు. ఎందుకంటే ఆ అర్హత ఇచ్చే అధికారం దేవుడికే ఉంది. ఆయనే నీకు అర్హత ఇచ్చినప్పుడు నీకు అర్హత లేదని చెప్పే హక్కు ఎవ్వరికి లేదు, ఆఖరికి నీకు కూడా లేదు. నిజంగా చెప్తున్నా, నీకు కూడా నేను అర్హుణ్ణి కాను, నేను అర్హురాన్ని కాదు అనే అర్హత ఇవ్వాలా నీకు దేవుడు, అనే హక్కు ఇవ్వాలా నీకు. నువ్వు అర్హుడివే, నీకు అర్హత ఉంది. కాబట్టి ఇక నుంచి దేవుని ప్రార్థించేటప్పుడు అయ్యా నేను అర్హురాన్ని కాను, నేను అర్హుణ్ణి కాను అనమాక. నీకేం అడగాలనిపిస్తుందో అది దేవుణ్ణి అడిగి సంపాదించుకో. ఎందుకంటే ఆయన మనందరికీ తండ్రి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపచేయును కాక. ఆమేన్.